అంగల్లో సచివాలయం ఇక్కడ కట్టినారు. ఎక్కడ గుర్రాలు వెళ్ళిపోతాను ఆ రోడ్లో చూడండి. లోపల పోయి చేయాలంటే వ్లాగ్ చెప్పండి, రేపు మొన్నాడు వచ్చి చేద్దాం, ఫుల్ వ్లాగ్ చేద్దాం. కరెక్ట్గా ఈరోజు అంగళ్ళు సచివాలయం దగ్గరికి కొత్త సచివాలయం కట్టినారు. ఈ వీడియో చేయడానికి అయితే వచ్చినాం. ఈరోజు మన అంగళ్ళు గ్రామ సచివాలయం, ఇంకా దానికి ఇంకోటి ఏదో చేస్తున్నారు. ఇక్కడ అంటే గుర్రాలపల్లి పోయే రోడ్లో ఇప్పుడు అది పోయి చూద్దాము. లోపల కన్స్ట్రక్షన్ అయిపోయినట్లుంది. దగ్గరలో ఒక నెల లోపలే ఓపెన్ చేస్తారు. పెద్ద గేట్ అయితే ఉంది ఎంట్రన్స్లో. ఫస్ట్ ఆర్బీకి అనుకుంటా, దాని తర్వాత సచివాలయం ఐ థింక్ సో. పెయింటింగ్ అవి బాకీ కామ్ होता है ना, सो हो गया. अच्छा 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 అయిపోయింది ఆల్మోస్ట్ పని. సూపర్. ఏందిరా డూప్లెక్స్ ఇల్లు కట్టినట్లు కట్టినారు. ఎంత బాగుందో చూడండి పెయింటింగ్. రూములు పైకి పోదామా? డూప్లెక్స్ ఇల్లు ఉన్నట్లుంది. డూప్లెక్స్ ఇల్లు ఆడిపోదు, అంత బాగా కట్టినారు. సచివాలయమేనా నాకు డౌట్ వస్తుంది. బంగ్లానా లేకపోతే ఎవరైనా ఎంఆర్ఓ ఇంటి ఉండేదానికి. ఇంత బాగుంది చూడండి. లగ్జరీగా లోపలే స్టెప్స్. ఇక్కడి నుంచి వ్యూ చూడండి. అంగళ్ళు, ఇన్ని నుంచి అంగళ్ళు అంతా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ డోర్లు సేమ్, కింద కూడా చూస్తే ఇక్కడ ఒక రూము, 1 2 3 4 రూములు. పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. బాత్రూమ్ లేదురా నాయన, ఎంత బాగున్నాయి. స్నానాలు గది కూడా పెట్టినారు కదా రే. వెనకాలే గుట్ట చూడండి, వెనకాల నుంచి గుట్ట, సన్సెట్ వ్యూ. ఎంత బాగుంది ఫ్రెండ్స్, నిజంగా భలే బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. సూపర్ ఉంది. పైకి పోతే మిద్ది పైకి బాగా చూడండి స్టెప్స్. మిద్ది పైకి పోతే అబ్బా ఎంత బాగుందో. ఈ మిద్ది పైన కూడా రూమ్, టెర్రస్ రూమ్ హైలైట్ ఇది మటుకు. ఈ జంగల్లో మొత్తం కనిపిస్తాను. పెయింటర్లో పని చేస్తాను. అబ్బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ సచివాలయం. చూడండి అంగళ్ళు అంతా కనిపిస్తుంది. ఈ నుంచి ఈ పల్లెలు, ఈ నుంచి మొత్తం అంగల్ అంగల్ అంగల్. ఇది అంగళ్ళు. ఇక్కడ కనిపిస్తాను చూడు షెడ్, ఆవుల షెడ్. ఇవి అంతా ఆవులు. వీళ్ళకి ఇంటర్వ్యూ కావాలని చెప్పండి, చేద్దాం. అది వేస్తాండ్రు. బౌండరీ వాల్ చూడండి, 4 పక్కల బౌండరీ వాల్. మిట్స్ కాలేజ్, అదే మన మిట్స్ కాలేజ్. మొత్తానికి ఒక సచివాలయం లాగా ఇది. 2 BHK కాదు, 3 BHK, 2 ఫ్లోర్ 2 BHK 3 BHK లాగా ఉంది ఇది. హైలైట్. అది పక్కనే గుట్ట కూడా ఉంది చూడండి. ఇల్లా ఇది టెర్రస్ పైన, పక్కనే తోట, గుట్ట తోట. ఇటు చూడండి బౌండరీ వాళ్ళు చక్కగా నుంచి ఆడవరకు కన్స్ట్రక్షన్ అయిపోయింది. గుట్ట అది కూడా అట్లే ఉందేమో, చూద్దాం పండి అది కూడా. ఇంకో ఎంటీ రూమ్. ఇది స్పేస్ ఎంత ఉంది చూడండి స్పేసు. అబ్బా ఇన్ని నుంచి బయటికి ఈ పక్క 2 రూమ్లు, ఆ పక్క 2 రూమ్లు. ఒక రూమా, ఒకటి ఈ పక్కటి ఆ పక్కటి. గడి కూడా పోలేదు. ఎందుకు రా నాయన ఎంత బాగా లగ్జరీ కట్టారు ఇల్లులు ఉండేదానికి. అంగళ్ళు సమారవే గుంతలు గింతలు ఎంత బాగా పెట్టేసినారు. నీళ్ళు గుంతలు అన్నీ బాగున్నాయి. నీళ్ళు గుంతలు అంతా రెడీ చేసినారు. భలే ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ వర్క్కి వచ్చిన వాళ్ళు కూలీ బేస్. వీళ్ళకి ఇక్కడ వచ్చి వర్క్ బేస్ అనమాట, డైలీ బేస్ వర్క్. యూపీ నుంచి వచ్చినారు. వీళ్ళకి 800 850 అట్లా ఉంటాయంట. అంటే డైలీ వర్క్ చేసేదాన్ని బట్టి అది ఒకరికి ఒకలాగా ఉంటాయి. పెడతాం స్వామి చూడండి. మాకు ఎంత 3000 పైన వస్తుంది ఇంటి పనులు, మీకు తెలియదు కదా. చూడండి 2000 ఆ పక్క 2000. అందుకనే నేను ఈ వ్లాగ్ చేసింది. గ్రామ సచివాలయం ఇది పాతది, కొత్తది ఆడ. ఇప్పుడు ఇది ఆడ తెలుసు కదా, బస్ స్టాండ్లో, అదే మదనపల్లికి పోయే రూట్లో. 2000 పైన వస్తుంది మాకు బిల్లు. ఒక ఇల్లు, 2 ఇల్లులు ఉండేది మాకు. 4000 వస్తుంది.